అందరికీ నమస్కారం. నేనిప్పుడు ఈ వీడియో చాలా బాధాతప్త హృదయంతో చేస్తున్నాను. ఎందుకంటే శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ గారు శ్రీనివాసుని పాదాల చెంతకు చేరారని విన్నప్పటి నుంచి కూడా నాకు చాలా చాలా బాధగా అనిపిస్తోంది. సడన్గా ఆ న్యూస్ నేను చూసేటప్పటికి అయ్యో ఇదేంటి అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఇంకా వస్తూనే ఉన్నాయి అన్ని ఛానల్స్లోనూ. అయ్యా బాలకృష్ణ స్వామి గారు, మీరు ఇంత తొందరపడిపోయి ఆ స్వామివారి చెంతకి ఎందుకు చేరుకున్నారు అని అలాగా అడుగుతూ చాలా బాధపడ్డాను. ఆయన లేరని, భౌతికంగా లేరని, కానీ ఎప్పటికీ అందరూ మనస్సుల్లోనే ఉండిపోతారు. ఎప్పటికీ ఆయన పాట వింటూనే ఉంటాము, అన్నమాచార్య కీర్తనలు. అలాగా మనస్సులో ఉంటారు, కానీ భౌతికంగా లేరని అన్ని ఛానల్స్లోనూ చూసేవన్నీ చూస్తే మాత్రం చాలా చాలా బాధగా అనిపిస్తోంది. ఎందుకు వెంకటేశ్వమి అంత తొందరగా తీసుకుని వెళ్ళిపోయారు? ఏమాత్రం అనారోగ్యం అన్నది కూడా లేదు. నేను విన్నదైతే ఆయన తిరుపతిలో ఆయన ఇంటికి సమీపంలో ఉన్న పార్కుకి ఆయన వాకింగ్కి వెళ్ళారు. అప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని విన్నాను. అంత సడన్గా వెంకటేశ్వమి పిలుచుకున్నారా? అయ్యో ఎందుకు స్వామి, ఇంకా ఆయన పాటలు పాడి మమ్మల్ని తరింపచేస్తారు కదా అనే భావంతో చాలా బాధ కలిగింది. నేను సుమారుగా ఒక 10 ఏళ్ల నుంచి కాబోలు బాగా వింటున్నాను. అవి పెట్టుకోవటం, యూట్యూబ్లో వీడియోలు నాకు కావాల్సినవి, ఆ వీడియోతో పాటు నేను కూడా అన్ని పాటలు ఎలాగ పాడుకుంటానో అలాగే పాడేసుకోవటం. అయ్యా శ్రీ బాలకృష్ణ గారు, మీరు మళ్ళా పుట్టాలి, మళ్ళా పాడాలి, ఆ వెంకటేశ్వమి తరించాలి, మేమందరం కూడా తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆత్మశాంతికి నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను, ముఖ్యంగా మీ ధర్మపత్ని రాధమ్మ గారికి ఆ వెంకటేశ్వమి బాధను తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని నేను ఆ స్వామిని వేడుకుంటున్నాను. మీ పాటలైతే నేను ఎప్పటి నుంచో పాడుకుంటూనే ఉంటాను. అవన్నీ కూడా ఇప్పుడు 2 రోజుల నుంచి పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైన పాట అయితే ఇది అంతయు నీవే హరిపుండరీకాక్ష. నేను సంగీతం ఏమీ నేర్చుకోలేదు, కానీ ఇట్లాగా పాడుకోవటం అయితే బాగా అలవాటు. ఇవాళైతే అన్నీ పాడేసుకుంటున్నాను, పెట్టుకోవటం, ఆ వీడియోలన్నీ పాడుకోవటం. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఇది మీకు చాలా ఇష్టమైన కీర్తనని విన్నాను. అలాగే ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు, ముద్దుగారే యశోద వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలమిదివో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా. అలాగే ఇంకా కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇంకా అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. తందనానాయి తందనానావురే, తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా,
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. ఇలా ఎన్నో అన్నమయ్య కీర్తనలతోటి మీరు ఆ స్వామివారిని మమ్మల్ని కూడాను తరింపచేశారు. మీ ఆత్మ సదా ఆ శ్రీనివాసుని సన్నిధానంలో ఉండి ఆ తర్వాత మళ్ళా మీరు ఇలాగే పాటలు పాడటానికి మళ్ళా పుట్టాలి మళ్ళా పుట్టాలి మళ్ళా పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. Thank you for watching all of my videos, my dear friends and all viewers and all subscribers. Thank you so much.